నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ రాజాబాబు తదితరులు. ఇరాన్ కీలక నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వరుస దాడులు. ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖాతిబ్ హతమైనట్లు ప్రకటన. దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. కూటమి ప్రభుత్వం చారిత్రాత్మకంగా ముందడుగని అభివర్ణించిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ఉగాది పండుగ ప్రతీక అని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నూతన సంవత్సరంలో నియోజకవర్గంలో సంపూర్ణ అభివృద్ధి చేస్తామని తెలిపారు. జిల్లాలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రేపు రాబోయే ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇయర్ చక్కగా వాళ్ళ పండగ కొత్త సంవత్సరం కాబట్టి మన జనవరి 1 అయినా కూడా తెలుగు వారికి అంతా కూడా ఉగాది అనేది కొత్త సంవత్సరం కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు చేసే వృత్తుల్లో ముందుకు రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. అందరికీ శుభాకాంక్షలు. ఇరాన్ కీలక నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ దాడులు కొనసాగిస్తోందని, ఈ క్రమంలో ఐడిఎఫ్ చేపట్టిన వైమానిక దాడుల్లో ఇరాన్ నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్ ఖాతిబ్ హతమైనట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయిల్ కట్ ప్రకటించారు. ఇటీవల ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి ఇస్మాయిల్ అత్యంత సన్నిహితుడిగా చెబుతుంటారు. అయితే ఖాతిబ్ మరణాన్ని ఇరాన్ ఇంకా ధృవీకరించలేదు. ఇరాన్ అత్యున్నత సైనికాధికారి అలీ లారిజానీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ అనుబంధ బసీస్ మిలీషియా అధిపతి జనరల్ గులాం రేజా సాల్మనీలు మృతి చెందిన మరుసటి రోజే మరో కీలక నేతను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ దాడులు జరిపింది. జిల్లా ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. విశ్వవసు నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆనందోత్సాహాలతో గడపాలని మాగుంట ఆకాంక్షించారు. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని స్వీకరించి ప్రజలందరూ నూతన తెలుగు సంవత్సర పండుగను సంతోషంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి మాగుంట కుటుంబం తరఫున ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మాగుంట కుటుంబం తరఫున మీ అందరికి కూడా తెలుపుతూ, రంజాన్ పండుగ కూడా రాబోతున్నది కాబట్టి మాగుంట కుటుంబం తరఫున ముస్లిం సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. దివ్యాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసిందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఉగాది కానుకగా ఇంద్రధనస్సు పేరుతో ప్రభుత్వం దివ్యాంగులకు ఆర్టీసీ డిపో ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్తో కలిసి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. సార్ ఇంకోటి కొట్టండి సార్. వాళ్ళకి ఇచ్చి ఒకసారి
దివ్యాంగులను అన్ని రంగాలలో సమానంగా ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం దివ్యాంగుల ఆర్థిక స్వతంత్రతకు, సామాజిక ఎదుగుదలకు ఊతమిస్తుందని తెలిపారు. దివ్యాంగులతో కొద్దిసేపు ముచ్చటించిన అతిథులు వారి సమస్యలను తెలుసుకున్నారు. కలెక్టర్ రాజాబాబు, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రయాణికులు దివ్యాంగులతో కలిసి ఉచిత బస్సులో ప్రయాణించారు. ఏఎంసీ చైర్మన్ రాజగొల్ల వెంకట్రావు, ఆర్టీసీ ఆర్ఎం సత్యనారాయణ, డిఎం ఘట్టమనేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి అన్ని పథకాలన్నీ కూడా ఆచరణలోకి తీసుకొచ్చిన తర్వాత ఈరోజు దివ్యాంగ శక్తి పథకం అనేది కూడా ఒకటి ఆలోచించి స్త్రీ శక్తి పథకం ఏ విధంగా సక్సెస్ అయింది అనేది వాళ్ళు పూర్తిగా స్టడీ చేసిన తర్వాత దివ్యాంగులు అనే వారికి చాలా ఇబ్బంది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారికి సరి అయిన ట్రాన్స్పోర్ట్ అనేది కూడా వసతి కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ దివ్యాంగ శక్తి పథకాన్ని కూడా తీసుకొచ్చున్నందుకు ప్రత్యేకంగా మనం ప్రకాశం జిల్లా తరఫున కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్ఎన్పాటి గారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఏఎంసీ గారు, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గారు అందరూ ఉన్నాం. అందరూ కూడా ముఖ్యంగా దివ్యాంగులందరూ కూడా సోదరీమణులు కూడా వారందరి తరఫున ముఖ్యమంత్రి గారు మనందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం అనేది కూడా. దివ్యాంగ శక్తి పథకం ఈరోజు ప్రవేశపెట్టారు. మన జిల్లాలో దగ్గర 30,000 మందికి ఇది ఉపయోగపడుతుంది. సో నాకు అతి సంతోషకరమైన విషయం ఏంటంటే అందరికన్నా అతి అవసరమైన ఫిజికల్లీ ఛాలెంజ్ పీపుల్కి ఈ ఫ్రీ బస్సులు సిస్టమ్ ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్ పీపుల్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మోస్ట్ ఛాలెంజింగ్ ఏంటంటే అసలు మొబిలిటీ. దానికి ఫ్రీ బస్ ఇచ్చి బాగా అందరినీ ఇతర వాళ్ళతో సమానంగా తిరగడానికి, వాళ్ళు చదువుకున్న దానికి, వ్యాపారం చేసుకున్న దానికి దాపు అన్నింటికీ ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు ఈ స్కీము ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ. సో ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఒక కుటుంబంలో ఇద్దరు కూడా, అంటే కుటుంబంలో భర్త భార్య కూడా ఏదో ఒక పని చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అన్యూటిలైజ్డ్గా ఉన్నటువంటి కెపాసిటీని మనం యూటిలైజ్ చేసుకోవడానికి ఒక మంచి పథకం ఇది. అందులో దాంతోపాటు ఇంకొక స్టడీ కూడా చేశారు మన ఎస్పీ గారు, మన జిల్లా నుంచి జరిగింది అది. ఈ స్త్రీ శక్తి పథకం పెట్టిన తర్వాత ఈ బస్సు ఉండడం వల్ల ఎక్కడైనా మనం ఉద్యోగం చేసుకోవాలన్నా, ఇప్పుడు ఇటీవల కాలంలో ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దివ్యాంగులందరూ కూడా స్పెషల్ కోటా ఉన్నది. కాకపోతే వాళ్ళు మొబిలిటీ దూరంగా వెళ్ళాలన్నా చేసుకోవాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఈ పథకం ద్వారా వాళ్ళందరికీ కూడా ఉపయోగం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గవర్నమెంట్ సంక్షేమం మీద దృష్టి పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి, సో ప్రజల యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో తెలుసుకుని గవర్నమెంట్ 1 by 1 ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమం గవర్నమెంట్ స్టార్ట్ చేసినందుకు మీరందరూ కూడా దీన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని, దీని ద్వారా మీరందరూ కూడా బెనిఫిట్ పొందాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇంద్రధనుసు పథకంలో భాగంగా ఈ పథకంలో గవర్నమెంట్ ఇస్తున్న సదనం సర్టిఫికేట్లో 40% పైబడిన అందరికీ కూడా దాదాపు 35,000 మందికి ఉపయోగపడే విధంగా ఈ ప్రోగ్రాం డిజైన్ చేయడం జరిగింది సార్. ఏదైతే సదరం సర్టిఫికేట్ ఉండి 40% పైబడిన వారికి స్త్రీ శక్తి పథకంలో ఉన్న 5 బస్సులు మనకి పల్లి వెలుగు, ఆల్ట్రా పల్లి వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ సర్వీసు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ 5 సర్వీసుల్లో కూడా ఈ ప్రయాణం ఉంటుంది సార్. అలాగే ఎస్కార్ట్కు సంబంధించి సప్తగిరి, నాన్ స్టాప్ మరియు ఆల్ట్రా డీలక్స్లో పాత నిబంధనలు ఏపీఎస్ఆర్టీసీకి ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఉంటుంది సార్. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఆకాంక్షించారు. తెలుగువారి సంప్రదాయం ప్రకారం ఉగాదిని సంవత్సరం ప్రారంభంగా జరుపుకుంటామన్నారు. జిల్లాలోని ప్రజలందరూ ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో విలసిల్లాలని సిద్ధా రాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఇదే రోజు ఉగాది మనకి ఫెస్టివల్. ఈ ఉగాది సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రజలకు
రాష్ట్ర ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియపరుస్తున్నాను. ఈ సంవత్సరం అందరూ కూడా మంచిగా జరగాలని భగవంతుడు అన్ని విధాలుగా కూడా ఆరోగ్యాలు ప్రసాదించి మంచి కలుగజేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులతో ఇప్పటికే ఇరాన్ భారీగా నష్టపోయింది. ఓవైపు కీలక నేతలు వరుసగా ప్రాణాలు కోల్పోతూ ఉండగా, మరోవైపు అణు స్థావరాలు, పౌర నివాసాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై దాడులు ఇంకా ముగియలేదని, ఆ దేశానికి శాశ్వత నష్టం కలిగించడానికి అగ్రరాజ్యం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పుడే యుద్ధాన్ని ఆపేసినా ఆ దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి అక్కడి పాలకులకు 10 ఏళ్ల సమయం పడుతుందని అన్నారు. కానీ మళ్లీ కోలుకోలేని విధంగా ఇరాన్కు నష్టం కలిగించాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. మరో అధ్యక్షుడు ఇటువంటి తప్పు చేయకుండా ఇరాన్కు తగిన బుద్ధి చెబుతామని ట్రంప్ పేర్కొన్నారు. ఆ దేశంపై తాము చేపట్టిన ఆపరేషన్ సరైన దిశలోనే వెళుతుందని అన్నారు. భవిష్యత్తులో ఇరాన్ నుంచి ఎవరికీ అణుముప్పు కలగకుండా చూడటమే తమ లక్ష్యమని అన్నారు. మరో 2 వారాల పాటు యుద్ధం కొనసాగే అవకాశం ఉందని అన్నారు. తాము ముందస్తు దాడులను ప్రారంభించకపోయి ఉంటే ఇరాన్ ఇప్పటికే పలు అణ్వాయుధాలను అభివృద్ధి చేసేదని పేర్కొన్నారు. హర్ముజ్ జలసంధికి యుద్ధ నౌకలను పంపడానికి నాటోతో పాటు మిత్ర దేశాలు నిరాకరించడంపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో నాటో తెలివి తక్కువగా ప్రవర్తిస్తోందని అన్నారు. హర్ముజ్ జలసంధిని తెరిపించాల్సిన అవసరం ఉన్నప్పటికీ తమ మిత్ర దేశాలు ముందుకు రావటం లేదని అన్నారు. అయినప్పటికీ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని అన్నారు. తమది ప్రపంచంలోనే అత్యంత బలమైన దేశమని, అత్యంత శక్తివంతమైన సైన్యం తమకు ఉందని పునరుద్ఘాటించారు. ఒంగోలు బండ్లమిట్ట సెంటర్లో 7.5 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన నంది విగ్రహాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మేయర్ గంగాడ సుజాత ఆవిష్కరించారు. ఇక నుండి బండ్లమిట్ట నంది సర్కిల్గా నామకరణం చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుంచి బండ్లమిట్ట ప్రాంతంలో ఎద్దుల బండ్లు ఇక్కడ ఉండేవని, కాలానుగుణంగా మార్పులు వచ్చి ఆటోలన్నీ ఆ ప్రాంతంలో ఉంటున్నాయని, అయినా ఈ ప్రాంతానికి బండ్లమిట్ట అనే పేరు కొనసాగుతుందని అన్నారు. నగర సుందరీకరణలో భాగంగా అనేక ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజల ఆకాంక్ష మేరకు ఈ ప్రాంతంలో నంది విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నందీశ్వరుని ఆశీస్సులతో వ్యాపారులు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు, డివిజన్ పార్టీ అధ్యక్షుడు గుంటూరు రాంబాబు, పార్టీ నాయకులు చెంగలశెట్టి అశోక్, సింగరాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా వ్యాపారస్తులు, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, హోల్సేల్ అంగళ్ళు ఉన్నాయి. అదేవిధంగా ఎదురుగా ఉండేవి కానీ అన్నీ కూడా వ్యాపారస్తులు ఉండే ప్లేస్లో ఇది 14-19లో సర్కిల్ పెట్టాం. ఏం పెడదాం అనేది ఒక కన్ఫ్యూజన్ ఉండేది. ఆ తర్వాత 5 సంవత్సరాలంతా కూడా మీరు చూసిన తర్వాత మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఏం పెడదాము అని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే వ్యాపారస్తులకి అంతా మంచి జరగాలనే ఉద్దేశంతో నందీశ్వరుని పెడితే బాగుంటుంది అనేది పెట్టడం జరిగింది. దానికి మన కమిషనర్ గారు మంచి నందిని, దాని కళ చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత చక్కగా కళ ఉంది. పొద్దున్న ఎవరైనా కూడా ఇక్కడ వ్యాపారస్తులు పోయేటప్పుడు నందిని దండం పెట్టుకొని వ్యాపారం మొదలు పెడితే ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఏరియాలో కూడా డెవలప్ అవ్వాలి, ప్రతి ఏరియాలో కూడా అందరూ సంతోషంగా ఉండాలనేది నా ఉద్దేశం. అందుకే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి పెడుతూ ప్రజలకి సౌకర్యంగా ఉండేటట్టుగా, ప్రజలకు ఇబ్బంది లేకుండేటట్టుగా దాన్ని కూడా కార్పొరేషన్ ఉండే పరిస్థితుల్లో దాన్ని కొంతమంది డోనర్స్ను కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తా, డోనర్స్ చేత ఇట్లా పెట్టిస్తా ఒక మంచి కార్యక్రమాలు కూడా ఈరోజు ఒంగోలులో కూడా చేస్తున్నాం. ఇంకా కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా వచ్చిన తర్వాత మన ఒంగోలు కూడా కొత్తగా ఉండాలనేదే నా ఉద్దేశం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతంలో ఈ సర్కిల్ నంది బండ్లమిట్ల సర్కిల్గా ఈరోజు నామకరణం చేసుకొని మీ అందరి సమక్షంలో
ఒక నందిని పెట్టుకోవడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మన గౌరవ శాసనసభ్యులు గారు ఆలోచించి ఈ బండ్లమెట్ట సర్కిల్కి ఒక నందీశ్వరుని తీసుకురావాలనేది చక్కగా తీర్చిదిద్దినట్టుగా కూడా, అంటే కమిషనర్ గారిని కూడా మనం ఇప్పుడు ప్రశ్నించవలసిన సమయం అది. మేయర్ గారు అందరు కలిసి దీని యొక్క ఆలోచన అనేది గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారిదైనా, కార్పొరేటర్ గారు హరిబాబు గారు రాంబాబు గారు అందరూ కలిసి ఈ నందీశ్వరుని ఇక్కడ కానీ మన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకుంటే వ్యాపారాలు కూడా బాగుంటుంది అనేది ఒక నమ్మకం అనేది అందరికీ ఏర్పరిచినందుకు ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ గారికి కూడా ఆయన్ని అభినందిస్తూ నందీశ్వరుడి ఆశీస్సులంతా కూడా నంది సర్కిల్ అనేది ఎక్కడ ఉన్నా కూడా ఏ ప్రాంతంలో హైదరాబాద్లో చూస్తాం, బెంగళూరులో చూస్తాం, ఆ ప్రాంత అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ప్రత్యేకంగా చూసాం. కాబట్టి ఈ అభివృద్ధి అనేది కూడా బండ్లమెట్ట సర్కిల్లో కూడా చూస్తామని కూడా తెలుసుకుంటూ, భారతదేశానికి యువత ఒక పెద్ద ఎసెట్ అని, వారు తమలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే మంచి ఫలితాలు వస్తాయని గుంటూరు జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రెసిడెంట్ ఎంవి చారి పేర్కొన్నారు. ఒంగోలు దాముచర్ల ఆంజనేయులు ప్రభుత్వ పాలిటెక్నిక్లో నిర్వహించిన జాబ్ అచీవర్స్ డేలో ప్రసంగించారు. చాలామంది విద్యార్థులు సమయం విలువ తెలియకుండా తిరుగుతున్నారని, ఈ కారణంగా వారి కెరియర్ దెబ్బతింటుందన్నారు. డిప్లొమా, టెక్నికల్ కోర్సులు పూర్తి చేసిన వారికి జిందాల్ కంపెనీలో 90% ఉద్యోగాలు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రిన్సిపల్ నర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నేను అందుకని ఏం చెప్పాను, టైం ఈజ్ ఏ చాలా మంది ఏం చేస్తున్నారు, నా రియల్ లైఫ్ డిప్లొమా చదివించాను. నేను అప్పుడు జిందాల్ గుజరాత్లో పనిచేస్తాను. 2 నెలలు పోయింది, 3 నెలలు పోయింది, వాడు చాలా కలుపుకున్నాడు. ఇది వెరీ రిలవెంట్ టుడే. మాతో పాటు ఇండస్ట్రీ చాలామందికి టైం విలువ తెలియదు. ఇక్కడ ఇందాక ఒక లెక్చరర్ గారు ప్లేస్మెంట్స్ గురించి చెప్పారు. అది ఎంత పుణ్యం చేసుకుంటే జాబ్ వస్తుందనేది మీకు ఎవరికి అర్థం కావట్లేదు. జాబ్ అచీవర్స్ కూడా వాళ్ళు ఏం అచీవ్ చేశారనేది అర్థం కావట్లేదు. ద డెఫినేషన్ ఆఫ్ టైం ఈజ్ నథింగ్ బట్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ we are spending money without knowing the bank balance. Time is a bank account without knowing the amount of deposits, and we are spending money. Life is uncertain. ఎవడు ఎన్ని రోజులు బతుకుతాడో ఏంటో ఎవడికి తెలియదు. దిస్ ఈజ్ ఆల్ కర్మ అండ్ క్రియ, దట్స్ ఆల్. నౌ వాట్ ఈజ్ ఎకనమీ? I used to go to IIT Kharagpur, IIT Delhi, Administrative Staff College of India, NIT Durgapur, and not only that, recently I have been visited to Lal Bahadur Shastri of Academy of Administration, Mussoorie, to teach the IAS officers on solid waste management. ఇప్పుడు మనకి టెక్నికల్ ఎడ్యుకేషన్ సైడు రీసెంట్లీ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ, నాకు అవకాశం దొరికింది. డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు నన్ను పిలిచారు. దాని కింద ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజెస్, ఐటీఎస్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఇవన్నీ మెర్జ్ చేసేసారు విత్ బీటెక్ అండ్ ఎవ్రీథింగ్. మాకు మెర్జ్ చేయక ముందు ఎట్లా ఉండేదంటే, మీ లెక్చరర్స్ కూడా కొందరు మా యూనివర్సిటీకి, మా ఇండస్ట్రీకి వచ్చారు. దే హ్యావ్ సీన్ ద మెథడ్స్ అండ్ ఎవ్రీథింగ్. దానిలో ఈ మేడము చాలా ఇంప్రెస్ అయ్యి ప్రిన్సిపాల్ గారికి చెప్పి ఈరోజు నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. ఇప్పుడు బీటెక్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు కొంచెం అఫోర్డబుల్ ఫ్యామిలీసు, వీళ్ళందరూ వెళ్ళగలిగే పరిస్థితి ఉంది. 99% ఐటీఐ డిప్లొమా అనేవాళ్ళు బిలో మీడియం క్లాసు వాళ్ళు వస్తారు స్టూడెంట్స్. ఇక్కడ పూర్నెస్, బీదరికం అనేది మన స్టేటస్ కాదు, మనం సరిగ్గా ఆలోచించలేకపోవడమే. మహేష్ బాబుది ఇంగ్లీష్లో ఒక మన మూవీ ఒకటి ఉంది, కళ్ళతో చూస్తే ముందే చూస్తాము, దిమాగ్తో చూస్తే దునియాతో చూస్తాము. అది బాగా గుర్తుంటుంది మీకు, సినిమాలు సబ్జెక్ట్ గుర్తుండదు. అది
నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే అది చాలా మంచి డైలాగ్. ఎందుకు డైలాగ్ అంటే ఎవరికైతే విజన్ ఉందో వాళ్ళు ప్రపంచాన్ని చూడగలరు. నో వాళ్ళని ఎంజాయ్ చేయనియండి. వాళ్ళకి ఇప్పుడు తెలియదు, రేపు జాబ్ రాక రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది లైఫ్ ఏంటనేది. మాకు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీకి విజయసాయి గారిని హెడ్ ఆఫ్ మెకానికల్ డిపార్ట్మెంట్ ఉండేవారు సార్. అది కష్టం మీద నన్ను రిక్వెస్ట్ చేసుకొని ఒక 5 పంపించాను నా దగ్గరికి ఇంటర్న్షిప్ కోసం. ఒక 2 స్టూడెంట్స్ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. మిగతా 3 నేను విజయవాడ నుంచి వస్తున్నప్పుడు ఈ ఇండస్ట్రీ పేరు చెప్పి బయట తిరుగుతుండేవారు, సిగరెట్లు తాగి చేసి తిరుగుతుంది. ఇది ఒక 7 years బ్యాక్ అయింది. 2 రెగ్యులర్గా ఎవరు వచ్చారో వాళ్ళు మంచి జాబ్లో ఉన్నారు. ఈరోజు వచ్చేసేసి ఆ మిగతా 3 బీటెక్ స్టూడెంట్స్ సెక్యూరిటీ గార్డ్స్ కింద చేస్తారు. ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ప్రభుత్వం ఆర్టీసీ సిబ్బందిని తొలగించే ప్రయత్నం చేస్తుందని స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేశారు. పీనాకిల్ ప్రైవేటు సంస్థకు ఎలక్ట్రికల్ బస్సుల బాధ్యతను అప్పగిస్తూ ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే దిశగా యత్నిస్తుందని స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యప్పరెడ్డి ఆరోపించారు. పర్యావరణం పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఈ విధానం వల్ల ఆర్టీసీ మనుగడ దెబ్బతింటుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 4 డిపోలు మూసివేతకు గురికాగా అదే బాటలో మరికొన్ని డిపోలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వమే నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మీరు టాన్సులు పెట్టుకొని నోటీస్ బోర్డులు వేయడాన్ని 10 వేసిన నోటీస్ బోర్డులను దుర్మార్గ వైఖరు. మా ప్రధాన డిమాండ్లు ఈరోజు విద్యుత్ బస్సులు పొల్యూషన్ పేరుతోటి విద్యుత్ బస్సులు కేంద్ర ప్రభుత్వం పథకంలో భాగంగా తెస్తున్నారు. అయితే ఆ బస్సులన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకి ఇస్తున్నారు. 20,000 బస్సులని ప్రైవేటు వ్యక్తులకి ఇస్తూ ఉన్నారు. మా డిమాండ్, ప్రధాన డిమాండు ఈ విద్యుత్ బస్సుల్ని ఆర్టీసీలకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదొకటి. రెండోది జీసీసీ మోడల్లో ఆ బస్సులు వస్తున్నాయి. అంటే గ్రాస్ ఖర్చుతో పెట్టుకొని ఆ ఖర్చు ప్రకారం కిలోమీటర్ 72 రూపాయలు, ఎంత వచ్చినా 72 రూపాయలు కిలోమీటర్లు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి. వైబుల్ క్యాప్ ఫండింగు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే, లేదంటే ఆర్టీసీనే వాళ్ళకి చెల్లించాలి. అంటే ఏ విధంగా చూసినా ప్రైవేట్ వాళ్ళకి నష్టం లేకుండా వాళ్ళే మేనేజ్ చేసే విధంగా చేస్తూ ఉన్నారు. ప్రధానంగా పినకిల్ కంపెనీ దీన్ని మన ఆర్టీసీలో పినకిల్ కంపెనీకి దక్షిణామూర్తి శాస్త్రి శ్రవణం చేసిన శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం కార్యక్రమం 19వ తేదీ ఉదయం 8 గంటల నుంచి డి ఛానల్లో మధ్యాహ్నం 1 గంట వరకు, డి న్యూస్ ఛానల్లో రాత్రి 8 గంటలకు, డి మూవీస్లో ప్రసారమవుతుంది. పంచాంగ శ్రవణంతో పాటు నాదస్వర విద్వాన్ పతకమూరి వెంకట్రావు బృందంచే నాదస్వరం కచేరీ ప్రసారమవుతుంది. ఒంగోలు డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్లో వర్క్ షెడ్లు, ల్యాబ్లను గుంటూరుకు చెందిన జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రాజెక్ట్స్ అండ్ ఆపరేషన్స్ విభాగం ప్రెసిడెంట్ ఎంబి చారి పరిశీలించారు. ప్రతి ఏటా డిప్లొమా కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్ నిమిత్తం జిందాల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుందన్నారు. దీనిలో భాగంగా ప్రతి డిపార్ట్మెంట్ వర్క్ షెడ్లు, ల్యాబ్లను పరిశీలించారు. వీటి ద్వారా విద్యార్థులకు కలిగే ప్రయోజనాల గురించి ప్రిన్సిపల్ నర్రా శ్రీనివాసరావు వివరించారు. అధ్యాపకులు పాల్గొన్నారు. అదే కాకుండా ఈరోజు జాబ్ అచీవర్స్ డే అని ఒకటి చెప్పారు ఇక్కడ. దానికోసం నన్ను కాలేజ్ మేనేజ్మెంట్ పిలిచి స్టూడెంట్స్కి కొంచెం మోటివేషన్ కింద చెప్పమని చెప్పారు. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చూశాను, లెక్చరర్స్ కూడా తాపత్రయం, ప్రిన్సిపాల్ గారు తాపత్రయం కూడా చూశాను నేను. ఇది పిల్లలకి చాలా యూజ్ అవుతుంది. ఇవాళ రేపు సొసైటీలో ఈ పాలిటెక్నిక్, ఐటీఐస్ అనేది కనుమరుగవుతున్నాయి. అది సొసైటీకి చాలా డేంజరస్. వీళ్ళు చేసే తాపత్రయం వల్ల మళ్ళీ ఏదైతే లాస్ అవుతుందో అది మళ్ళీ గెయిన్ చేయాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కాలేజీ మేనేజ్మెంట్కి, ప్రిన్సిపాల్ గారికి, నెక్స్ట్ తోటి లెక్చరర్స్కి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కంపెనీతో వీళ్ళు టైఅప్ అవడం వల్ల ఏం బెనిఫిట్స్ వస్తాయి సార్ స్టూడెంట్స్? కంపెనీకి టైఅప్ అవడం వల్ల వాళ్ళు రియల్గా క్లాసులో ఏం నేర్చుకున్నారో అది వాళ్ళ అవగాహన అనేది 30% ఉంటుంది. ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చి ఆ పర్టికులర్ పార్ట్ ఏ విధంగా అప్లై అయ్యింది, ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా నడిచింది, ప్రాజెక్ట్ నుంచి ప్లాంట్ కింద ఎట్లా కన్వర్ట్ అయ్యింది,
ఇన్ రియల్ లైఫ్లో ఈ ప్లాంట్ ఎట్లా ఆపరేట్ అవుతుంది ఇవన్నీ నేర్చుకోవడానికి గొప్ప అవకాశం ఉంటుంది. అన్నీ మనం కాలేజీలో నేర్పించలేము, కొంతవరకే మనం కాలేజీలో నేర్పించగలము. నెక్స్ట్ అన్ని కాలేజీలో సిమ్యులేషన్ చేసి పెట్టలేము, కొంతవరకే పెట్టగలము. దేనికైనా ప్రతిదానికి డబ్బులు కావాలా. కాబట్టి ఇక్కడ ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ కొంతవరకే వాళ్ళ ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేస్తాయి. దాన్ని మేకప్ చేయడానికి ఇప్పుడు వాళ్ళు ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఆ ప్రోగ్రాం వల్ల స్టూడెంట్స్ అవగాహన మరింత పెరిగి వాళ్ళకి జాబ్ అవకాశాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. అంటే దీని ద్వారా భవిష్యత్తులో వాళ్ళు మంచి పొజిషన్కి రావడానికి అవకాశం ఉందంటారు. ఫస్ట్ ఇండియాలో ఏమవుతుందంటేనండి, స్కిల్ డెవలప్మెంట్ లేదు, చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మీరు సౌత్ కొరియాని తీసుకుంటే వాళ్ళకు ఒక మార్క్స్ వేస్తే సౌత్ కొరియా స్కిల్ డెవలప్మెంట్ 80 యూనిట్స్, జపాన్ స్కిల్ డెవలప్మెంట్ 60 యూనిట్స్, అమెరికా 50, చైనా 60. ఇండియాకు వచ్చేసరికి మన స్టూడెంట్స్ స్కిల్ వచ్చి 20 కన్నా ఎక్కువ లేదు. అది క్లాస్ రూమ్లో ఎంత చెప్పినా అది అవగాహన రాదు. ఎప్పుడైతే వాళ్ళు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పనిచేసి ఒక 6 నెలలు ఇంటర్న్షిప్ పెట్టారు, దానివల్ల స్కిల్ డెవలప్ అవుతుంది. అప్పుడేమవుతుంది, వాళ్ళు రెడీమేడ్ స్టఫ్ ఫర్ ది ఇండస్ట్రీ ఇమీడియట్లీ వర్క్ చేయడానికి పనికొస్తారు. అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ గుంటూరు వారు మా కాలేజీ విజిట్కి వచ్చారు. అలాగే మాకు జాబ్ అచీవర్స్ డే కూడా ఉంది. సార్ మేము గెస్ట్గా పిలిచాము. ఈరోజు సార్ వచ్చారు, మా ల్యాబ్స్ విజిట్ చేశారు. అలాగే మా స్టూడెంట్స్కి కూడా మంచి హితబోధ చేయమని మేము రిక్వెస్ట్ చేసుకున్నాము. సార్ రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇండస్ట్రీ కనెక్ట్లో భాగంగా ఇండస్ట్రీ ప్లస్ పాలిటెక్నిక్ రెండు కలిపి మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, పిల్లలకి ఇంటర్న్షిప్ కూడా ప్రొవైడ్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకా సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఏమన్నా ఉంటే కాలేజీకి హెల్ప్ చేయమని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. కందుకూరులో పేదలకు త్వరలో ఇళ్ల స్థలాలు అందిస్తామని, పేద ముస్లిం కుటుంబాలకు అందులో మొదటి ప్రాధాన్యత ఉంటుందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా 150 మంది పేద ముస్లింలకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు రంజాన్ తోఫా అందజేశారు. మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ షేక్ సలాం సొంత ఖర్చులతో సరుకులు అందించారు. డబ్బు ఎంతో మంది దగ్గర ఉన్నప్పటికీ సేవ చేయాలన్న ఆలోచన, దానగుణం కొద్ది మందిలో మాత్రమే ఉంటుందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు. ప్రతి ఒక్కరూ రంజాన్ పండుగ జరుపుకోవాలన్న మంచి ఆలోచనతో పేదలకు తోఫా అందిస్తున్న సలాంను అల్లా చల్లగా చూడాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముస్లింలందరికీ ఆయన ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మత పెద్దలు రియాజ్ మౌలానా, ఫైరోజ్ మౌలానా, ముజీబ్ మౌలానా, టీడీపీ నాయకులు దామ మల్లేశ్వరరావు, పిడికిటి వెంకటేశ్వర్లు, చిలకపాటి మధు, పోకూరి రాంబాబు, బెజవాడ ప్రసాద్, చెదలవాడ కొండయ్య, షేక్ రూబీ, సలాం, షేక్ మున్నా తదితరులు పాల్గొన్నారు. రంజాన్ మాసం రాగానే ఈ మంత్ అంతా కూడా ఎంతో పవిత్రంగా, ఎంతో నిష్ఠతో రోజుకి 5 సార్లు నమాజ్ చేసుకుంటూ ఎంతో పవిత్రంగా జరుపుకునే ఈ రంజాన్ మాసం పేదవాళ్ళకు కూడా ఈ పండగ ఒక మంచి కలగాలి, వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఈ పండగ జరుపుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో సోదరుడు సలాం ఈరోజు ఈ రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. మనందరి దగ్గర డబ్బులు ఉంటాయి కానీ దాన్ని ఖర్చు పెట్టాలి, పేదలకు సేవ చేయాలనే ఆలోచన రావడం చాలా మంచి సువర్ణ పరిణామం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సలాం చేసే కార్యక్రమాలన్నింటిలో ఆ అల్లా ఆశీస్సులతో మీ అందరి ఆదరాభిమానాలతో మంచిగా వ్యాపారం ముందుకు తీసుకొని పోవాలని చెప్పి మీ అందరి తరఫున కోరుకుంటూ, ఈరోజు మీ అందరూ కూడా తెలుసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ముస్లిమ్స్కి ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తుందో మీరందరూ కూడా ఒకసారి. శ్రీ పరాభవ నామ ఉగాది సందర్భంగా జిల్లాలో సమగ్ర శిక్ష ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ దాసరి అనిల్ కుమార్ తెలిపారు. సమగ్ర శిక్ష తరఫున జిల్లా ప్రజలందరికీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరంలో విద్యార్థి కేంద్రిత కార్యక్రమాలను మరిన్ని చేపట్టనున్నట్లు వివరించారు. ప్రకాశం జిల్లాకి సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్ నుంచి పిఎంశ్రీ స్కూల్స్ 50 పిఎంశ్రీ స్కూల్స్ ఉన్నాయి. వీటిల్లో ఒక 7 స్కూల్స్ని ఆటిజం సెంటర్స్ పెట్టడానికి ఈరోజు మ్యాప్ చేయడం జరిగింది. గౌరవ ఎస్పీడీ గారి ఆదేశాల మేరకు ఆ 7 స్కూల్స్ని ఒంగోలులో ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్, చేమకుర్తి ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, దర్శి ఏపీ మోడల్ స్కూల్, కనిగిరి
జిల్లా పరిషత్ హై స్కూల్, గిద్దలూరు జిల్లా పరిషత్ హై స్కూల్, మార్కాపురం జిల్లా పరిషత్ హై స్కూల్, అలాగే ఎర్రగొండపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్, మొత్తం 7 ఆటిజం సెంటర్స్ని కొత్తగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ఆటిజం అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటాను. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, ASD అంటాము. అంటే పిల్లల్లో మానసికంగా ఎదుగుదల లేని పిల్లలు కూడా వాళ్ళు సోషల్గా మిగతా వాళ్ళతో కలవాలి, మిగతా వాళ్ళతో కలిసి వాళ్ళ యొక్క మెదడు అభివృద్ధి అనేటువంటిది, ఆ నాడీ సంబంధమైనటువంటి ఆ డిజార్డర్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేయాలి అనేటువంటిది. జనరల్గా ఆటిజం ఉన్న పిల్లలు ఐ కాంటాక్ట్ ఇవ్వలేరు, కంటితోటి మనకి మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ ఇవ్వలేరు. అలాంటి వాటి కోసం స్పీచ్ థెరపీ కోసం ప్రత్యేకంగా ఈ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ 7 సెంటర్స్ని కలెక్టర్ గారి అనుమతితో మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 7 సెంటర్లో కూడా 2 రూముల్లో ఉన్నటువంటి కొత్త రూమ్స్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం సమగ్ర శిక్ష తరపున. ఈ కొత్తగా కట్టే రూముల్లో ఈ ఆటిజం పిల్లలు ఎవరైతే ఉన్నారో జిల్లాలో దాదాపుగా ఒక 150 మంది వరకు ఆటిజంతో బాధపడుతున్న విద్యార్థులు ఉండవచ్చు అనేటువంటి ఒక అంచనా మాకు ఉంది. సో దాని ప్రకారము ఈ 7 సెంటర్ని మనం నోటిఫై చేశాము. దీనిలో ఈ 150 మంది పిల్లలకు కావలసినటువంటి ప్రతి రకమైనటువంటి ఎక్విప్మెంటు, పరికరాలు, అలాగే సిబ్బందిని కూడా ఆల్రెడీ మనకి భవితా సెంటర్లు ఉన్నాయి, IRPలు ఉన్నారు స్పెషల్ ఎడ్యుకేషన్లో. ఈ IRPల్లో ఉన్నటువంటి వాళ్ళతో పాటుగా స్కూల్ అసిస్టెంట్ను కూడా కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి మనకి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఉన్నాయి. దాని ప్రకారంగా ఆటిజం సెంటర్స్ని మనము ప్రారంభించడం జరుగుతుంది. అయితే మన స్థానిక ఎమ్మెల్యే గారి సూచన మేరకు మనము DRM మున్సిపల్ హై స్కూల్లో ఈ ఆటిజం సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జూన్, జూలైకి ఓపెన్ చేసే విధంగా, ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే స్కూల్స్ చరిత్రలో ఒక పెద్ద బ్రేక్ త్రూగా చెప్పవచ్చు. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి పిల్లలకి, మామూలుగా ఉన్న పిల్లలకి కావచ్చు, మానసికంగా ఇబ్బంది పడే పిల్లలకు కూడా చదువు అందించాలనేటువంటి ఒక మహత్తరమైన ప్రణాళిక ద్వారా ప్రభుత్వం ముందుకెళ్తుందని సమగ్ర శిక్ష ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. చీరాల బాయ్స్ హై స్కూల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం నాణ్యత, శుభ్రత, వంట విధానాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహారం రుచి, నాణ్యతపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు భోజనం బాగుందని తెలియజేయగా సిబ్బందికి ఎమ్మెల్యే సూచనలు చేస్తూ ఎల్లప్పుడూ పరిశుభ్రత పాటిస్తూ నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. ఇక్కడ ఏ రకంగా వీళ్ళు ఈ మధ్యాహ్న భోజనాన్ని పిల్లలకు అందిస్తున్నారన్న విషయాన్ని పరిశీలించినప్పుడు నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఎందుకంటే చాలా దగ్గరలో కూర్చుంటానికి కూడా ప్లేస్ లేదు. ఇక్కడ ఎక్సలెంట్ డైనింగ్ హాల్ ఉంది, చాలా చక్కగా కూర్చోబెట్టారు. నేను కూడా పిల్లలతో పాటు కలిసి భోంచేశాను. ఇది కూటమి పార్టీ యొక్క విజయం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడన్నా లేదు. వైఎస్ఆర్ పార్టీలో జరిగినటువంటి పరిస్థితులకి ఇప్పటికీ కూటమి పార్టీ వచ్చిన తర్వాత నేను వెళ్ళడం జరిగింది. చాలా అద్భుతంగా పిల్లలకి ఎక్కడ ఏ కాంట్రాక్టర్ కూడా లాభాపేక్ష అనే దాన్ని పక్కన పెట్టి మనం పిల్లలకు అన్నం పెడుతున్నాం అనేటువంటి సదుద్దేశంతో చేస్తున్నారు. 10 నెలలు మోసి పెంచిన తల్లి మరణం ఆ చిన్నారి లక్ష్యం ముందు చిన్నబోయింది. బాధను, కన్నీళ్లను సిరాగా మార్చుకొని 10వ తరగతి పరీక్షలకు హాజరైంది. తొలి రోజు పరీక్షకు వెళ్లేటప్పుడు వీడ్కోలు చెప్పిన తల్లి ఇంటికి వచ్చేసరికి శవంగా మారి, తండ్రి అదృశ్యమై ఏకాకిగా మిగిలిన వర్షిత బాధను దిగమింగుకొని తల్లి ఆశకు గండి పడకూడదన్న ఆశయంతో 10వ తరగతి పరీక్షలకు హాజరవటం ఆ చిన్నారి పట్టుదలకు ప్రతీకగా నిలిచింది. అద్దంకి మండలం పెరికిపాలెంకు చెందిన ప్రియాంక సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా కుమార్తె వర్షిత ఆవేదనను పక్కన పెట్టి లక్ష్యం వైపు అడుగులు వేసిన స్ఫూర్తి అందరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షిద్దాం.
ఆడే ఉన్నాడు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఒంగోలు శ్రీకృష్ణ దేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో ఉగాది ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వివిధ రంగాలలో విశేష సేవలందించిన వారికి ప్రతిభా పురస్కారాలను అందజేశారు. కార్యక్రమానికి సమితి అధ్యక్షులు కుర్రా ప్రసాద్ బాబు అధ్యక్షత వహించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రతిభా పురస్కారాల పేరుతో కళాకారులను సత్కరించడం సంతోషదాయకమని ఎంపీ ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం కళాకారుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కుర్రా కోటి సూర్యమ్మ స్మారక జీవిత సాఫల్య అవార్డును అందుకున్న నటుడు అజయ్ ఘోష్ తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారని ఎంపీ అన్నారు. మీడియా రంగానికి చెందిన సీనియర్ వీడియో జర్నలిస్ట్ షేక్ ఇఫ్తేఖర్ బాషా తదితరులను ప్రతిభా పురస్కారాలతో సత్కరించారు. వన్ టౌన్ సిఐ నాగరాజు, నరసం అధ్యక్షురాలు తేళ్ల అరుణ, ఈదుపల్లి గురునాథం, నూనె అంకమరావు తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల పట్ల ఆ బాధ్యత, ఆ ప్రేమ లేకపోతే వాళ్ళు తల్లిదండ్రులు అయిన తర్వాత ఇదే గతి పట్టిద్దరు మీకు కూడా అని చెప్పండి. ఇకపోతే నేను ఈ పురస్కారాలకి దీనికి అర్హుడి కాదు. ముఖ్యంగా చెప్పాలంటే నేను ఏదో మామూలు చిన్న నటుడిని. వాళ్ళ అమ్మగారి పేరుతో జీవిత సాఫల్య పురస్కారం అందించే స్థాయిలో నేను లేను, అందుకునే స్థాయిలో నేను లేను. అందించే స్థాయి ఆయనకున్నా కానీ లేదు. ఎందుకంటే నేను చిన్న నటుడండి. నేను నడిచొచ్చిన దారి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేనేనా అనిపిస్తుంది. నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జీవితాంతం రుణపడి ఉంటారు. ఎందుకంటే నాలో ఉన్న ఆక్రోశాన్ని, నటన పట్ల నాకున్న దీన్ని అర్థం చేసుకోగలిగింది అతి కొద్ది మంది. పాత జ్ఞాపకాలు అనేది మరిచిపోలేని వ్యక్తి అంటేనే పాత విషయాలు, తన జీవితం ఏ విధంగా గడిచింది, నేను ఏ విధంగా పైకి వచ్చాను నేను అనేది మనం అప్పుడప్పుడు చెప్పుకోగలిగి ఉండేవాడే ఒక గొప్ప వ్యక్తి అనేది ఆ భగవంతుడు ఆశీస్సులు వారికి కూడా ఎప్పుడు ఉంటాయని చెప్తుంటాను నేను. మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారైనా, మరొకన్నా సుధాకర్ రెడ్డి గారైనా, నేనైనా కూడా ఎప్పుడు కూడా చెప్తున్నాం. మేము కూడా సైకిల్లో తిరిగిన వాళ్ళమే. ఈరోజు కుర్రా ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఒక ఏదో సామ్రాజ్యం వ్యాపారం అని అంటే ఆ భగవంతుడు మీరందరూ కలిసి ఆశీస్సులు ఇస్తే అది వీలైంది ఉన్నప్పుడు కూడా. అయినా మన పాత విషయాలు అనేది ఏ విధంగా జీవితం గడిపాము అనేది మాత్రం మరిచిపోకుండా ఉంటే ఎప్పుడు కూడా ఆ మనిషిలో కూడా ఎప్పుడూ ఆ ద్రాతృత్వం ఉంటుంది, ఒక సాయం చేయగలిగిన గుణం కూడా ఎప్పుడు కూడా ఉంటుందని కూడా మీకు తెలుపుకుంటూ. ఇకపోతే అరుణ్ గారు చెప్పడంలో అజయ్ ఘోష్ గారి గురించి నేను ఒక 15 రోజులుగా చూస్తున్నాను. నేను సార్ అని సంబోధిస్తుంటే ఆయన అయ్యా అయ్యా అంటున్నారు. ఆయన ఈ స్థాయికి ఎలా ఎదిగాడంటే కేవలం వినయం. ఎంతటి చక్కటి నటన ప్రతిభ పాట వారు ఉన్నప్పటికీ కూడా చాలువాను అందవలసిందిగా గౌరవ పార్లమెంట్ సభ్యులు పురస్కారం కోసం ఓ అక్షర ప్రజా కళల ప్రాంగణ కళా జీవితాన్ని పాన్ ఇండియా విజ్ఞానం విలువలు పంచాలని మనసారా ఆకాంక్షిస్తూ జయోస్తు విజయోస్తు. వాళ్ళు పురస్కారాలు పొందే వాళ్ళు ఉన్నారు. వారి పురస్కారం విశిష్ట సేవలు గుర్తించి అందిస్తారు. ఐక్య వేదిక కూడా మీకు ఎన్నో సన్మానాలు సత్కారాలు పెట్టారు. యు నాగరాజు గారు ఘనంగా సత్కరించవలసిగా కోరుతున్నాను. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు లక్ష్యంగా నిలుస్తున్నారు. ఇలాగా మీరు అందిస్తున్న సేవలు కోరుతున్నాను.
కేంద్ర ప్రభుత్వ ప్రజా రైతాంగ విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 23వ తేదీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు తెలిపారు. ఒంగోలు మల్లయ్య లింగం భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతు సంఘాల నాయకులు కె వీరారెడ్డి, పెండ్యాల హనుమంతరావు, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ఎస్ లలితకుమారి పాల్గొన్నారు. సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆ ట్రంప్ సుంకాల యుద్ధం మూలంగా 7 రెట్లు అధికంగా సుంకాలు చెల్లించవలసిన పరిస్థితి భారతదేశపు వస్తువులకు ఏర్పడింది. చిన్న సన్నకారు అనేటటువంటి రైతులను చూడటం లేదు, పేద నిరుపేద అనేటటువంటి సాధారణ ప్రజానీకం చూడటం లేదు. అందరికి కూడా అయ్యే ఉత్పత్తి ఖర్చుని లెక్కేసి ఆ ప్రకారంగా ధరలను పెంచి ఆ పెంచిన ధరలు అనేటటువంటి వాటికి ఏ నెలకు ఆ నెలకే ముందుగానే స్మార్ట్ మీటర్ల ద్వారా, అంటే సెల్ ఫోన్లకు ఎలాగైతే ముందుగానే ప్రీపెయిడ్ సర్వీస్ చేస్తున్నారో అలాంటి ప్రీపెయిడ్ సర్వీస్ తోటి చేసేటటువంటి విధానానికి దిగిన తర్వాత ఈ దేశంలో వ్యవసాయం అనేది ఇక్కడ బ్రతుకుద్దా, పేద ప్రజానీకం అనేటటువంటి వారు విద్యుత్ వాడకానికి సాధ్యం అవుద్దా, పేద ప్రజానీకానికి అండగా ఉన్నటువంటి ఒక చట్టం ఏదైతే ఉందో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, ఏమంటే అది చట్టం అండి. చట్టం అంటే ప్రతివాడికి హక్కు కలిగి ఉంటుంది. దాన్ని పథకం కింద మార్చి విబిజీ రామ్జీ అని తీసుకొచ్చారు. అనే కాకుండా రాష్ట్రాలతో సంప్రదింపులు లేకుండా, రాష్ట్రాల ఆమోదం తీసుకోకుండా అయ్యేటటువంటి ఖర్చులో 40% రాష్ట్రాలు భరించాలనేటటువంటి దాన్ని దాంట్లో పొందుపరిచిన కారణంగా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన దేశవ్యాప్తంగా సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసనలు తెలియజేయటం ద్వారా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలని ఎండగట్టాలని, అమెరికా భారతదేశ వాణిజ్య ఒప్పందం ఏదైతే చేసుకుందో దానివలన రైతాంగం, రైతు కూలీలు తీవ్రంగా ఇబ్బందులు పడతారు. వాటిని ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా వివరించడంతో పాటుగా వాటిని వ్యతిరేకించాలని చెప్పి ఈ భగత్ సింగ్ వర్ధంతిని ఆ రోజున నిరసన దినంగా పాటించాలని చెప్పేసి ఈ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునటువంటి భాగంలో ఒంగోలులో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాం. దాంట్లో యువజన విద్యార్థులతో పాటుగా రైతులు, రైతు కూలీలు, కార్మికులు పాల్గొనవలసింది. శ్రీ సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో అమావాస్య సందర్భంగా స్వామివారికి 11 సార్లు మన్యసూక్త పారాయణ నిర్వహించి కదలీ ఫలాలను నైవేద్యంగా సమర్పించారు. వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గోపూజలు నిర్వహించారు. ఉభయదాతలుగా వ్యవహరించిన అద్దంకి శ్రీనగర్కు చెందిన గరిమిడి శ్రీనివాసరావు, వెంకటరమణ దంపతులు కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం అందజేశారు. ఏసీ తిమ్మానాయుడు, అధ్యక్షుడు చుండూరు మురళీ సుధాకర్రావు, సభ్యులు పాల్గొన్నారు. హనుమన్నా హనుమన్నా నా మనవిని కాస్త వినుమన్నా, ఘన కార్యాలను ఎన్నెన్నో వనరించిన ఓ స్వామి, నా ఆరాటమును తీర్చుటయే నీక సాధ్యమా, రక్కసి మూకల ముక్కలు చేసిన ఎక్కటి జోదువు నీవా. రంజాన్ ఉపవాస వేళలు 19/3/2026 గురువారం సహారీ ఉదయం 4:54 ఇఫ్తారీ సాయంత్రం 6:26
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్ రాజాబాబు తదితరులు. ఇరాన్ కీలక నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వరుస దాడులు. ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖాతిబ్ హతమైనట్లు ప్రకటన. దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. కూటమి ప్రభుత్వం చారిత్రాత్మకంగా ముందడుగని అభివర్ణించిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. డి న్యూస్లో నేటి మాట. మన మాటల్లో ఇష్టాన్ని, మన కళ్ళలో కష్టాన్ని తెలుసుకున్న వారే మనకు నిజమైన ఆత్మీయులు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.